ఒకప్పుడు ఫలానా రామయ్య ఇల్లు ఎక్కడా అని అడిగితే తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే శివాలయం ఉంటుంది, కాస్త ముందుకు వెళితే అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, దాని పక్క సందులో మూడో ఇల్లే అని చెప్పేవారు. మరి ఇప్పుడు ఫలానా రామయ్య ఇల్లు ఎక్కడా అని అడిగితే ఓ 30 అడుగులు ముందుకు వెళ్ళగానే వీరయ్య బెల్ట్ షాప్ ఉంటుంది, దాన్ని దాటుకొని ఓ 40 అడుగులు వేయగానే అక్కడ సుబ్బయ్య బెల్ట్ షాప్ ఉంటుంది, దాని పక్క సందులో నుంచి కాస్త ముందుకు వెళితే బడి కనిపిస్తుంది. బడి అంటే స్కూల్ కాదు, బడి వైన్స్. ఆ దారి పొడవునా ఖాళీ అయిన మందు బాటిళ్ళు, చీకులమ్మే బండ్లు కనిపిస్తాయి. పక్కనే పర్మిషన్ లేని పర్మిట్ రూమ్ కూడా ఉంటుంది. దాన్ని దాటుకుని కాస్త ముందుకు వెళ్ళావంటే రంగయ్య బెల్ట్ షాప్ ఉంటుంది. అక్కడ చిన్నపిల్లలే చీప్ లిక్కర్ అమ్ముతుంటారు. దాని పక్క సందులో మూడో ఇల్లే రామయ్యది అనే పరిస్థితి ఏర్పడింది. సింపుల్గా చెప్పాలంటే బెల్ట్ షాపులను ల్యాండ్ మార్కులుగా, చీకులమ్మే బండ్లను కేర్ ఆఫ్ అడ్రస్లుగా మార్చేశారు మన విజనరీ సీఎం. మరి నారావారి నాణ్యమైన మద్యం ఎలాంటి ప్రగతి సాధించిందో తెలుసుకోవాలిగా. జస్ట్ ఈ ఏడాది కాలంలో 187 అత్యాచారాలు, 15 హత్యాచారాలు జరిగాయి. ఇవి కాకుండా 16 అనుమానాస్పద మృతులు కూడా ఉన్నాయి. ఇందులో బాలికలు, మహిళల సంఖ్య 9. ఇలాంటి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి? సూపర్ 6 ఇవ్వలేదు, సంక్షేమ పథకాలు అమలు చేయలేదు, అభివృద్ధి కంటికి కనిపించడం లేదు, కొత్త ఉద్యోగాలకు దిక్కు లేదు, అప్పులు, అక్రమ అరెస్టులు, దోపిడీలకు లెక్కే లేదు. మరి ఇలాంటి ముంచే ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయం ఉంటుందో మీరు నేను చెప్పడం కాదు, కేకే సర్వే చేసి మరీ చెబుతున్నారు. ఇక ఏడాదిలోనే తమ పాలనపై కూటమి నేతలకే నమ్మకం లేకపోవడంతో ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేశారు. ఇటు కేకే చేసిన ప్రైవేటు సర్వే, అటు ప్రభుత్వం చేసిన ఐవీఆర్ఎస్ సర్వే. ఈ 2 సర్వేల సారాంశం ఏంటి? కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి ఏ స్థాయిలో ఉంది? ఎంతమంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది? ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంపై ఇంత అసంతృప్తికి కారణమేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సర్వేలు సమాధానమిచ్చాయి. కానీ సర్వేలకు కూడా అందని ఓ ప్రశ్న ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మీరు ఏ పార్టీకి ఓటేస్తారంటూ కూటమి ప్రభుత్వమే సర్వే చేయటం, ఇలాంటి ప్రశ్న అడగాల్సిన పరిస్థితి ఏడాదిలోనే ఎందుకు వచ్చింది? ఇది అసలైన ప్రశ్న. దానికి సమాధానం వెదికేలోపు కేకే సర్వేలోని కొన్ని ప్రధానమైన అంశాలకు సంబంధించినటువంటి రిజల్ట్ ఎలా ఉందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ఎమ్మెల్యేలపై వ్యతిరేకతకు సంబంధించి కేకే సర్వే ఏం చెబుతోంది? కేకే సర్వే పూర్తి సారాంశం ఇంకా రిజల్ట్ మన ముందు లేదు. ఈ నెల 12వ తారీఖున వెబ్సైట్లో, ప్రత్యేక వెబ్సైట్లో పెడతానని కేకే చెప్పారు. సో ఉన్నటువంటి సమాచారం, ఆయన అందించినటువంటి సమాచారం, ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఒక్కసారి చూస్తే 30% ఓట్ బ్యాంక్ తగ్గినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 19. ఇందుకు కేకే చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు. ఒక ఎమ్మెల్యేకి 100 ఓట్లు వస్తే ఈ ఏడాదికి, అంటే 1 ఇయర్ గడిచిన సందర్భంలో ఇప్పుడు అతనికి 30% ఓట్ షేర్ తగ్గుతుంది. అంటే 70 ఓట్లు మాత్రమే వస్తాయి, 30 పోతాయి. ఇలా 30 పోయేటటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 19 ఉంది. సో 30% ఓట్ షేర్ తగ్గేటటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 19 ఉంటే, ఒకవేళ అంతకంటే 1% కిందికి దిగుదాం, 29% ఓట్ బ్యాంక్ తగ్గేటటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? అదే 25% ఓట్ బ్యాంక్ తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? 20% ఓట్ బ్యాంక్ తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? మళ్ళీ కొంచెం కిందికి దిగితే 15% ఓట్ బ్యాంక్ తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? అప్రాక్సిమేట్గా మనం లెక్కేసుకుంటే 30%లోనే 19 మంది ఉంటే 29%లో ఇంకా ఎక్కువ ఉంటారు నాకు తెలిసినంతవరకు. 25లో అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. 20%లో ఎంతమంది ఉంటారు? ఇవన్నీ తీసుకున్నా, వివిధ రకాల సర్వేల ఫలితాలు చూసినా మనకు కనిపిస్తోంది 12న మీరు చూసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి సంఖ్య కంటే ఎక్కువ ఉండొచ్చు, కాస్త అటు ఇటుగా తక్కువ కూడా ఉండొచ్చు. 70 మందికి పైగా కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది కేవలం ఏడాదిలోనే. దీనికి సంబంధించి మిగతా సర్వేలను కూడా నేను చూపిస్తా కాసేపట్లో. 70 కాదు, 70కి మించుంది. ఇది కేకే సర్వేకు సంబంధించి వారిచ్చినటువంటి 30% ఓట్ బ్యాంక్ తగ్గిన ఎమ్మెల్యేల సంఖ్య 19 ఇచ్చారు కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని మిగతా 29%, 28%, 27%, 26, 25 ఇట్లా తగ్గించుకుంటూ మనం 15%కి వస్తే దాదాపుగా 70కి పైగానే కనిపిస్తుంది. ఇది చాలా క్లియర్గా ఉంది. ఒక్కసారి కేకే గారు ఏం మాట్లాడారో ఆ బయట ప్లే చేయండి.
19 మంది ఎమ్మెల్యేల మధ్య దాదాపుగా 30% వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్లో తగ్గుతుంది. అంటే లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి 100 ఓట్లు పడ్డాయి అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ 70కి వెళ్ళిపోయాడు అనమాట. అతనికి పడ్డ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను. ఈ విధంగా 19 మంది ఉన్నారు. నేను 30% గురించి మాట్లాడుతున్నాను. మరి 25%, 5%, 10% వస్తే ఇంకా ఎంత వేరియేషన్స్ వస్తాయి అంటే చెప్పండి. ఇప్పుడు మీరు సర్వే చేసేటప్పుడు ఈ నియోజకవర్గంలోకి వెళ్ళి, ఈ విలేజ్కి వెళ్ళి, మండలాలకి ప్రతి చోట తిరుగుతారు. అక్కడ కొంతమంది వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు. అవును, ఓకే, మాకు పింఛన్ రావట్లేదని, మాకు రోడ్డు రావట్లేదని, వాటర్ రావట్లేదని, ఇలాంటి చాలా చెప్తారు. ఇలాంటి సర్వేల్లో దీన్ని బట్టి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అదే సార్, ఇప్పుడు ఎప్పుడైనా సరే కోర్గా ఉన్నాయంటే, నేను ఇంకా అసలు సమస్య లేదు ఆలోచించడానికి ఓట్ బ్యాంకింగ్ పెద్ద కాదు, కానీ న్యూట్రల్గా ఉండే ఓట్ బ్యాంకింగ్ నాకు రోడ్డు కావాలని, మున్సిపాలిటీ బాగుండాలని, ఊరు చెత్తంతా రోడ్డు అవతలే వేస్తున్నారని, అసలు మాకు ఎన్ని ప్రామిసెస్ చేశారు, వీళ్ళు ఇస్తారా ఇవ్వట్లేదా అని చెప్పి వీటి మీద రోజుకి ఎఫెక్ట్ పడుతుంటుందండి. ఫస్ట్ ఇయరే కదా, సెకండ్ ఇయరే కదా ఉండదు. ఎవ్రీడే ఈజ్ వాల్యూ. మీకు మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రి ఆకలి అవుతుంది, రాత్రి తింటే పొద్దున ఆకలి అవుతుంది. ఎవ్రీడే ఈజ్ ఇంపార్టెంట్. మీ మనసుకి మీ ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు, ఎప్పుడెప్పుడో జరిగింది అనుకోను కదా, ఆ సమస్య ప్రతి ఒక్కటి ఎక్కువ జరుగుతుంటే ఇందాక సార్ చెప్పినట్టుగా ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి ఎక్కడైనా సరే. రైట్. ఇక సింపుల్గా కొన్ని 1-2 ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకుందాము. మద్యం పాలసీ, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీ పైన ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది, దానికి సంబంధించి కూడా వారొక సర్వే నిర్వహించారు. ఒక్కసారి ఆ సర్వే ఫలితాలు కూడా పెట్టండి. రైట్. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి కొత్త మద్యం పాలసీ. చంద్రబాబు మద్యం పాలసీ బాగుందని 57.49% మంది చెబుతున్నారు. చంద్రబాబు మద్యం పాలసీ బాగలేదు అంటే కూటమికి ఓటేసిన వారు 57%, లేదంటే ఓవరాల్గా 57% ఉంటే, వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళలో చంద్రబాబు మద్యం పాలసీ ఎలా ఉందని అడిగితే 42% మంది బాగాలేదని చెప్పారు. రైట్. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, మీరు 57% చూసి ఓహో చంద్రబాబు నాయుడు గారి మద్యం పాలసీ సూపర్ సక్సెస్ అయింది అనుకుంటున్నారేమో. ఈ సర్వేలో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలున్నాయి. లిక్కర్ షాపులు నడిపే వారిలో తీవ్ర అసంతృప్తి ఉంది. పాలసీని ప్రకటించినప్పుడు ఉన్నంత గొప్పగా లిక్కర్ షాపులు ఏర్పడే టైంకి లేదు. ఈరోజు లిక్కర్ షాపులు నడుపుతున్నటువంటి, వైన్ షాపులు నడుపుతున్నటువంటి యజమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాయింట్ నెంబర్ 1, అడుగడుగున లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులతో సామాన్య ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, గుడి బడి అని లేదు, ఎక్కడ చూసినా వైన్ షాపులన్నా కనిపిస్తాయి, లేదంటే బెల్ట్ షాపులు కనిపిస్తాయి. ఓవరాల్గా కొత్త మద్యం పాలసీపై ఒక అసంతృప్తి ఉందనేది మనకి అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే సామాన్య ప్రజల్లో ఆగ్రహం అంటున్నారు, లిక్కర్ షాపులు నడిపే వారిలో తీవ్ర అసంతృప్తి అంటున్నారు. చంద్రబాబు గారి మద్యం పాలసీ బాగలేదని ఒక వర్గం 42.90% మంది చెబుతున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారి మద్యం పాలసీ బాగుందని చెప్పిన వాళ్ళు 57% ఉంటే, ఓవరాల్కి వచ్చేటప్పటికీ మద్యం పాలసీపై ఒక అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంది. బెల్ట్ షాపులు విపరీతంగా వచ్చేసాయి. అత్యధిక రేట్లకు అమ్ముకుంటూ 50,000 బెల్ట్ షాపుల్లో ఒక్కొక్క లిక్కర్ బాటిల్ పైన ఎంత అదనంగా అమ్ముతారు, ఎంత దోపిడీ జరుగుతోందో ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్, ఇది ఈ ప్రభుత్వానికి సంబంధించింది. మరి 11 స్థానాలకు పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పదే అవహేళనగా మాట్లాడుతుంటారు కదా. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఎలా ఉన్నాయి, ఆయన తీసుకొచ్చినటువంటి వ్యవస్థలు ఎలా ఉన్నాయి, అవి ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయా, వారు ఏ విధంగా చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారా ఆయన్ని? దీనికి సంబంధించి ఒకటి ఎగ్జాంపుల్ ఏంటి, ఆయన తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది అన్న అంశానికి సంబంధించి కూడా కేకే ఒక సర్వే చేశారు. ఒకసారి ఆ సర్వే రిజల్ట్ కూడా ప్లే చేయండి. ఎస్, గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించి, గ్రామ సచివాలయ వ్యవస్థ బాగుందన్న కూటమికి ఓటేసిన వారు, కూటమికి, టీడీపీకి, బీజేపీకి, జనసేనకి ఓటేసిన వారే ఈ సచివాలయ వ్యవస్థ బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ ఎక్సలెంట్ 60% మంది, దాదాపుగా 59.15%. ఇక అది కాకుండా ఈ సచివాలయ వ్యవస్థ రాకముందు ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ బాగుందని చెప్పిన వారు 24.15%. నెక్స్ట్, సచివాలయ వ్యవస్థ బాగుందన్న వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళు 68.23%. 68, దాదాపు 70% మంది సచివాలయ వ్యవస్థ బాగుందని అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నాయి అని చెప్పడానికి దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓవరాల్గా సచివాలయ వ్యవస్థకు జనం జై కొట్టారు. సింపుల్. ఈరోజు కూడా సచివాలయ వ్యవస్థ ప్రజల గుండెల్లో ఉంది. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం పైన అసంతృప్తి పెల్లుబికింది. ఇది
ఇంకా ఇది కాకుండా కొన్ని ప్రైవేట్ది సింపుల్గా వెంటనే మీకు సులభంగా అర్థమయ్యేలా కూడా చెప్తాను. ఇది ఒక్కసారి చూడండి, చదివి వినిపిస్తాను. ఇది సరిగా కనిపించకపోవచ్చు. ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను. ఇది గ్రేట్ ఆంధ్ర. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటు వేస్తారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు రావు, అయినా సరే అడిగారు. ఎందుకు అడిగారంటే నేను అనుకుంటున్నా ప్రభుత్వమే ఈ సర్వే చేస్తోంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటు వేస్తారు? వైఎస్ఆర్సీపీకి వేస్తామని 78% మంది, టీడీపీకి వేస్తామని 15% మంది, జనసేనకి వేస్తామని 9% మంది, బీజేపీకి అంటూ 2% మంది. నెక్స్ట్ ద న్యూస్ తెలుగు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వ ఏడాది పాలనపై మీ అభిప్రాయం చాలా బాగుందని కేవలం 11% మంది, పర్వాలేదంటూ 5% మంది, అస్సలు బాగోలేదని 82% మంది, చెప్పలేమని 2% మంది. గుర్తుపెట్టుకోండి, అస్సలు బాగలేదు ఈ ప్రభుత్వ పాలనని 82% మంది చెప్తున్నారట. ఇక జర్నలిస్ట్ సాయి గారు, జగన్ ఓడి బాబు పాలనకి శ్రీకారం చుట్టిన గెలుపొందుకున్న రోజుది, ఏడాది విజయం పాలనపై మీ అభిప్రాయం అని పెడితే ఇందులో అద్భుతమని 27% మంది, బాగుందని 12% మంది, పర్వాలేదని 7% మంది, అస్సలు బాగోలేదని 54% మంది. ఇదంతా చూడండి ఒక్కసారి. ఇక ద న్యూస్ తెలుగు. విపక్ష నేతగా ఈ ఏడాది కాలంలో వైఎస్ జగన్ తీరు మీద ఏమంటారు? విఫలమయ్యారు 12% మంది, ప్రజల పక్షాన నిలిచారు 86% మంది. ఇది ఇక ఫైనల్గా ఒక రిపోర్ట్ చూపిస్తాను చూడండి. ఐఐటి నిపుణులకు సంబంధించినటువంటి రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ ఒక్కసారి స్క్రీన్ పైన ప్లే చేయండి. నేను ఆ రిపోర్ట్ చదివి వినిపిస్తాను మీకు. మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేల పైన, ఇంతకుముందు 70కి పైగా కేకే సర్వే చెప్పింది కదా, ఇది ఐఐటి నిపుణులు చూపించింది వాళ్ళ సర్వే. ఇది 76 మంది ఎమ్మెల్యేల పైన, ఏ జిల్లాల వారీగా ఉంది లెక్క ఇక్కడ. 76 మంది ఎమ్మెల్యేల పైన నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఫేసింగ్ డిస్సాటిస్ఫాక్షన్ యాంటీ ఇన్కంబెన్సీ ఇన్ పబ్లిక్. శ్రీకాకుళం 5, విజయనగరం 6, విశాఖపట్నం 5, ఈస్ట్ గోదావరి 8, వెస్ట్ గోదావరి 6, కృష్ణా 5, గుంటూరు 7, ఒంగోలు 4, నెల్లూరు 4, చిత్తూరు 7, అనంతపురం 7, కడప 6, కర్నూలు 6. మొత్తం 76 మంది ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ సర్వే ఫలితం పూర్తిగా నా దగ్గర ఉంది. అది అందులో వాళ్ళు క్లియర్గా చెప్పారు ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టే అని. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ 76 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతుందని ఆ సర్వే చెప్తోంది. ఇందులో టీడీపీకి సంబంధించి 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇందులో నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఫేసింగ్ యాంటీ ఇన్కంబెన్సీ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ పబ్లిక్ 54 మంది, జనసేనకు సంబంధించి 17 మంది, క్లియర్గా చూడండి. బీజేపీకి సంబంధించి 5 ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకు ఏడాది కాలంలోనే ఇంతటి తీవ్ర వ్యతిరేకత కూటమి ప్రభుత్వం పైన వచ్చింది? ఇంతమంది ఎమ్మెల్యేల పైన ఎందుకు వచ్చింది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటు వేస్తారని సర్వే ఎందుకు చేస్తున్నారు? ముందుగా ఐవీఆర్ఎస్ సర్వే ప్రభుత్వం నిర్వహించింది, సంక్షేమ పథకాలు మీకు ఎలా అందుతున్నాయని. అందులో షాకింగ్ నిజాలు బయటపడే. ఒక్క సంక్షేమ పథకమైన వస్తే కదా ప్రజలను సంతృప్తి రావడానికి, 10% మంది నుంచి కూడా సంతృప్తి వ్యక్తం కాకపోవడంతో వెంటనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటు వేస్తారని ఒక ప్రభుత్వమే ఏడాది కాలంలోనే సర్వే చేసుకుంటోందంటే అసలు ఏంటి కారణం? కేకేతో పాటు వివిధ సర్వే సంస్థలు ఎంతమంది ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉందని తెలియజేశాయి. ఈ అంశాలన్నింటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. ప్రసాద్ గారు, నా దగ్గర ఇంతకుముందు చూపించినటువంటి కేకే సర్వేతో పాటు ఐఐటి నిపుణులు ఇచ్చిన సర్వే, రైజ్ ప్రవీణ్ పుల్లట ఈ మధ్యకాలంలో వరుసగా పెడుతూ వస్తున్నారు కొన్ని. అవి సునీల్ మద్దాల ఓ జర్నలిస్టు, శ్రీనివాస్ జర్నలిస్ట్, వీళ్ళు స్వయంగా ఈ కూటమి ప్రభుత్వం పైన అసంతృప్తి, అవన్నీ కూడా మనకు వీడియోస్ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ వీటి గురించి మాట్లాడడం కంటే ముందు నాకు ఆసక్తికరమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వమే స్వయంగా ఐవీఆర్ఎస్ సర్వే చేస్తూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి వేస్తారని అడగాల్సినటువంటి అగత్యం ఎందుకు ఏర్పడింది? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. సార్ ఒకటి గుర్తుంచుకోండి, మన మొహం మనం అద్దంలో చూసుకుంటే మన గురించి మనకన్నా ఎక్కువగా వాడికి తెలియదు. ఈజీగా చెప్పేస్తున్నారు. అదే తెల్లారు లేచి ఈ చెవులు పుల్లడిపోయేలా ఈ తెప్పేలా ఛానల్ నుంచి వచ్చిన మృదంగ వాద్యాలు, ఇవి నిజం లోపల ఉన్నవాడికి ఎలా ఉంటుంది, అవి ఆర్తనాదాల్లో వినిపిస్తుంటాయి. అంటే ప్రజల్ని ఎన్నాళ్ళు మోసం చేస్తాం అన్న దగ్గర ఎక్కడో దగ్గర అంతర్లీనంగా ఒకటి నడుస్తూ ఉంటుంది, అరే మనం గురించి మనమే సిగ్గుపడదామని. అలాంటప్పుడు ఈ ఐవీఆర్ఎస్ సర్వేలు అవన్నీ మొదలెడతారు. అప్పుడు అందులో కూడా మొహం మీద ప్యానీలు కలిపి జల్లినప్పుడు ఒక ఆశాజనకంగా ఒక కేకే గారు లాంటి వాళ్ళని పట్టుకుంటారు.
సార్ మీరు లాస్ట్ టైం మీరు చెప్పిన వల్ల మా పని అయింది సార్ 124 అని. ఆయన అయితే మహాఘోరంగా ప్యాన్ నీళ్ళు కలిపి ఏకంగా కల్లాపు కాదు ముఖం మీదే జల్లేస్తున్నాడు ఆయన. ఈ సారాంశంలో ఎలా ఉంటుందంటే సార్ మీరు అంటే లాస్ట్ టైం మేము సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు దీని మీద ఉద్దేశించి మేము సర్వే చేసుకుంటే దాని మీద వచ్చిన అవుట్కమ్కి మేము ఇవాళ దాకా తిట్లు తింటున్నాం. ఇప్పటికీ తింటున్నాం. మొన్న 4వ తారీఖున అయితే నాకు కూడా దినాలు పెట్టారు. ఎక్కువ మళ్ళీ ఏడాది తర్వాత బాగా గుర్తు చేశారు. బాగా గుర్తు చేసి మా దినాలు బాగా జరుగుతున్నాయి, అది వేరే సంగతి. ఇప్పుడు ఏంటంటే నేను ఓవరాల్గా ఒక విషయం తెలుసుకున్నా. ఇప్పుడు సర్వే అన్నది ఒక నేను ఇందాక అద్దంలో చూసిన ప్రతిబింబాన్ని ప్రస్ఫుటించడానికి మా ప్రయత్నంగా ఎవడమట్టుగా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దీంట్లో చేసే దగ్గర 1 ఇయర్లోనే ఎంత బడబాగ్ని ఉంటే ఈ అక్యుములేషన్ నాన్సెన్స్ సెకండ్ ఇయర్కి ఖచ్చితంగా లీడ్ అవుతుంది. ఎందుకంటే నేను మీరు చెప్పక్కర్లే, వాళ్ళంతటి వాళ్ళే 6 సంక్షేమాలు మీకు ఇంక తిరగబెట్టేస్తాం ప్రపంచాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలో లక్ష్మణ్ అరే బాబు వినండ్రా బాబు మన ఆర్థిక పరిస్థితి అర్థం కావట్లేదు మీకు, మనకున్న దాంట్లో ఎంతకైనా మేము చేయలేం ఇంక్లూడింగ్ పెన్షన్ అంటే వాళ్ళకి మీరు జాక్పాట్ ఎలా అలవాటు అంటే సార్ ఎలక్షన్స్ జస్ట్ 3-4 నెలల ముందు 1000 రూపాయల పెన్షన్ 2000 చేసేయడం, 2000 3000 చేయడానికి ఒక 5 సంవత్సరాల ప్రణాళికాబద్ధంగా పెంచడానికి ఇవాళ మిగిలిన ఇవ్వకుండా జస్ట్ సంక్షేమం ఒకటే ఇవ్వడమే, మిగిలిన గాలికి వదిలేశారు. నేను కాదు బడ్జెట్లో ప్రవేశపెట్టిన సిలిండర్ విషయంలో 45 రోజులు టెన్యూర్ 90 రోజులకు కూడా రాని బడ్జెట్ ప్రవేశన మనం చూస్తాం. అయితే 3 సిలిండర్ల విషయం అంటే ఈ రెండే కొంచెం ప్యారల్గా జరిగినవి. వాళ్ళంతటా వాళ్ళ నోటితో చెప్పింది ఏంటి, ఆగస్టు 15కి ఫ్రీ బస్ అన్నారు, సంవత్సరం చెప్పలేదు, గాబరపడకండి. ఇక్కడ మీరు మండలి వేదికగా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఏప్రిల్ మే నెలలో అమ్మఒడి అన్నారు, జూన్ ఇంకో వారం రోజుల్లో స్కూల్ కంటే నేను చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ఆలోచించి ఒక కమిటీ వేస్తాం అంటున్నారు. అంటే దీని మీద చర్చలు తండోపతండాలు జరుగుతాయి. అంటే ఇంచుమించు సరిసేట అన్నమాట. అంటే ఓవరాల్గా రైతులకేదో కేంద్ర ప్రభుత్వం నాకు తెలిసి 2 విడతలుగా ఇచ్చింది, ఇప్పటికీ రూపాయి ఇవ్వలేదు. ఇంకా మిగిలింది ఏమో సార్ మన రామారెడ్డి గారు చెప్పినట్టు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అచ్చబొమ్మ ఆడుకుంటున్నారు. ఇంకా మిగిలింది ఆడపిల్లలందరికీ 18,000 సంవత్సరానికి, దానికి కూడా అచ్చబొమ్మ ఆడుకుంటున్నారు. ఇంటికి 100 అంటే మరి ఇంటింటికి వెళ్ళి ఆడపిల్లలు కనబడి ఇలా దండం పెట్టి వెళ్తున్నారు, అమ్మ నీకు 100 అని. అంటే ఒక 15,000 అయిపోయినట్టు. 2 రోజుల తర్వాత ఒకసారి కనబడి నమస్తే అమ్మ అంటే మరి 200 అయిపోయినట్టు. అలా మరి ఎన్ని 100 పెట్టారో చూడండి. మీరు ఇంట్లో 3 పిల్లలు ఉంటే వాళ్ళు వారంకో 100 పెడుతున్నారు. సో ఇంకా చూసుకుంటే మిగిలిన ఇంకేమున్నాయి సార్, నిరుద్యోగ వృత్తి అది ప్రతిసారి లాస్ట్ 2-3 మంత్సే గిమ్మిక్ అది. నెక్స్ట్ మిగిలింది ఇంకేముంది, 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిన బీసీలకి వాళ్ళకి పెన్షన్లు అన్నారు. అవైతే సముద్ర కెరటాల్లో ఉన్న ప్రాంతం వాళ్ళకైతే బాగా అర్థమవుతాయి. ఈ నెల 1వ తారీఖు నాకు పెన్షన్ వస్తుందని రాసుకోండి, ఒక కెరటం వచ్చి ఎత్తుకెళ్ళిపోద్ది మిమ్మల్ని ఏదో రాసింది అర్రే అని మళ్ళీ రాస్తూ ఉండడమే. ఈ 30 రోజులు రాస్తే 1వ తారీఖు వస్తుంది, ఈసారి గ్యారంటీ అని రాసుకుని వెళ్ళండి మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది. అంతకు మించి ఇంకేం లేదు. సో అలాలే అన్న పాట ఒకటి పాడుకుంటూ ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు చేసుకోవాల్సి సైలెంట్ కూర్చోవచ్చు కదా, ఏమైంది? ఆత్రం ఆగిపోతే ఏమవుతుంది, అరే మనం ఎంత వదలగొడుతున్నాం కదా. మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి సార్, వీళ్ళు అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన ఒక ప్రభుత్వానికి ప్రతి నిమిషం నిద్రలేని రాత్రులే ఉంటుంది, కాలరాత్రులు. దానికి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎక్స్చేకర్కి మనకి రాష్ట్ర ఖజానాకి ఆదాయ వనరులు నేను 1,00,000 సార్లు చెప్పాను. ఏది ఒక ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అనుకోండి, లేకపోతే మున్సిపల్ ట్యాక్సెస్, నెక్స్ట్ ఆర్టీఏ వ్యవస్థ, లెక్కరు అండ్ మోరోవర్ స్టాంప్స్ అండ్ డ్యూటీస్, మున్సిపల్ శాఖ పనులు, ఇవే కదా ఆదాయ వనరులు. వీటిలో మీరు పెంచింది ఏమైనా ఉంటే చెప్పండి ఒకసారి. స్టాంప్స్ అండ్ డ్యూటీస్ ఎంత పెంచారు చూడండి. నెక్స్ట్ ఇవన్నీ మీరు అగ్రిగేట్ని చూసుకుంటే ఎన్నెన్ని పెరిగి ఉన్నాయి, లిక్కర్ ఛార్జెస్ ఎలా పెరుగున్నాయి తెలుసు. నెక్స్ట్ మీకు పెట్రోలియం ప్రోడక్ట్స్ అప్పుడు చిన్నపిల్లలు చేసి మనకి మోసం చేయడం, ఏ రాష్ట్రంలో లేనిది ఇక్కడే ఉందని అందరూ ఊగిపోయారు కదా, మరి అవే కంటిన్యూ అవుతున్నాయి కదా. అంటే ఎక్స్చెక్కర్ రెవెన్యూ సురక్షితంగా వాయిస్ మార్చారు వాళ్ళు, అలాగే వాయిస్ మార్చి చెప్పారు సార్. ఓకే మాకు అలవాటే ఇదేంటిదని భయంతో వచ్చి రాగానే బాదురే అని చెప్పారు సార్. బాదురే అంటే ఇలాంటి చంద్రబాబు గారికి ఉన్న అపార అనుభవంలో మమ్మల్ని ఎవరిని బాధరంటే మన పోలీసులు కొట్టారు చూడండి, కుక్కను కొట్టినట్టు కొట్టారు. అంతకన్నా ఘోరంగా 6 కోట్ల ప్రజల్ని కుక్కను కొట్టినట్టు కొట్టి 18,500 కోట్ల ట్రూ అప్ ఛార్జీలు. ఎప్పుడు 21-22 సంవత్సరం, 22-23 సంవత్సరం, ఎప్పుడు 23-24, ఇవన్నీ కలిపి మన ఎత్తిమే పోలీసులు యువకులను కొట్టడానికి, కూటమి ప్రభుత్వం ప్రజలను కొట్టడానికి దాన్ని దుప్పటేసుకోవడం అంటారు. రెండు ఒకటే. వీడి జేబుకు కొడితే ఆడు కాళ్ళకు కొట్టాడు, అంతేనా? అంతే గుర్తుంచుకోండి. జీవితాన్ని కొట్టారు, వాళ్ళు కాలు కొట్టారు. ఇప్పుడు జీవితమే పోతుంటే ఆ దెబ్బల సుఖం అన్న పరిస్థితికి వచ్చారు మనం. సో ఇప్పుడు మీరు ఇవన్నీ చూస్తుంటే ఈ సంవత్సరం గడిచిపోయింది, మళ్ళీ ఈ సంవత్సరం 2వ సంవత్సరంకి వచ్చారు. అలా మూవ్ అంటే ఏంటి నువ్వు 4 ఏళ్ళు ఇచ్చావు 3 ఏళ్ళు ఇచ్చాను. మా డిబేట్లో మా శేఖరును మా సురేష్ వెళ్తారు ఆ ఛానళ్ళకి, వాళ్ళైతే ఇంక మాట్లాడిన ఒకటి సౌండ్లు కూడా మ్యూట్ చేసేస్తారు, ఇవి సౌండ్ తగ్గించేస్తారు. వాళ్ళు లబో దీపమో అని మళ్ళీ ఈ మధ్యన కొత్తగా ఎటకారం సర్కాసం నేర్చారు ఆ ఛానల్లో. అరే ఆడు చెప్పినవన్నీ నిజాలు, మన మాట వెళ్ళరు. వీళ్ళేమో నెత్తినోరు కొట్టుకుని మూకీ వార్తలు ఉంటాయి చూడండి, వాళ్ళిద్దరూ అవే. అయినా సరే వాళ్ళ ప్రయత్నం మానరు, టర్మ్ వచ్చినప్పుడు ఏదో వాళ్ళు సోవాల్సి వస్తున్నారు, అది వేరే సంగతి. సో ఇక్కడ ఈ మూకీ వార్తలకు కూడా వెళ్ళి కూడా ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమంలో వీళ్ళ పరంగా మేము కూడా ఆ ఛానల్లో డిబేట్లకు వెళ్తాం సార్, ప్రాణాలకు తగ్గించి
మాకు వచ్చిన అవకాశాలు మేము డేటా చెప్తుంటాం. డేటాలు ఎందుకు సార్ సీరియస్ అయిపోయి యాంకర్ ఉన్నాడు. పోనీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఇది ఏడు చేశారు చెప్పనండి, ఊకిల్డ్ బాబాయ్ అమ్మ చెల్లికి అన్యాయం చేశారు, ఇవే ఆవ్యాసం కథలు తప్ప ఇంకోటి వీటితో మాట్లాడరు. ప్రజలు కొరిగేదేముంది? అదే ఎంతసేపు సార్ అదే? అది ఎలక్షన్స్ ఏడాది తర్వాత కూడా మొన్న మహానాడులో కూడా అదే కదా చేశారు. ఇప్పటికీ వదలట్లేదు వాళ్ళు, ఈ రోజుకి అదే పంచవర్ష ప్రణాళిక. ఈ మధ్య కొత్తగా లేటెస్ట్గా ఆ రైలు తగలబడిపోయిన దానికి ఒక జీవో ఇచ్చి దాని మీద చర్చలు లేపేసి తెల్లారిసకల్లా జీవో మార్చి ఇచ్చి కూడా రద్దు చేస్తూ జీవోని అది చర్చ ఎక్కడ చేయనివ్వట్లే. సో అలా ప్రతి నెల కాదంబరనత్వం అయితే మొదలెట్టారు, లడ్డూలతో మొదలెట్టారు, బుడమేరు వాగుకి ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేశారు. మీరు చూపించేదాకా వాళ్ళకి సిగ్గే రాలేదు. అది ఈ గారు వచ్చి చెప్పితే ఆ రోజు మన ఎవరంటే మన ఆయన పేరేటండి జర్నలిస్ట్ తెనాలకు ఎగ్గట్టి మరిపోతాడు ఆయన, మీ సాక్షి జర్నలిస్ట్. ఆయన వెళ్ళి మొత్తం ఉన్నది ఉన్నట్టు పచ్చి నిజాలు చెప్పిస్తే 48 గంటల ముందే వాగుకి ఎలక్ట్ వచ్చింది ఎంఆర్ఓ ఇస్మాయిల్ గారు చెప్పిన దానికి ఆ రోజు నెక్స్ట్ డే నుంచి సీల్ కట్. మళ్ళీ రేషన్ షాపులు రద్దు చేశారు. చిన్న లాజిక్ చెప్తా, ఆ రేషన్ వాహనాలన్నిటికీ మళ్ళీ బుడమేరు వాక్కి వాడుకున్నారు సార్ మొత్తం వాడిది. అక్కడ మళ్ళీ ప్రభుత్వం ఖర్చు కాదు, వాలంటీర్లు కావాలి, ఈ వాహనాలు కావాలి, రెండూ ఉపయోగపడి వాళ్ళే చెప్తారు మేము ఎవరికి ఫుడ్ అందించలేకపోయామని. మళ్ళీ ఇదేంటిది, అందరూ దాతలు ఇచ్చారు డబ్బులు, దాతలు డబ్బులు ఇచ్చిన ఎక్కడిచ్చారా సార్ మీరంటే? అవును కదా, నారాయణ గారేమో నోవటల్ నుంచి పులిహార పొట్లాలను బిర్యానీలు తీసుకొచ్చారు. ఆ ఖర్చు కూడా మా బొట్టపోయిన తెచ్చుకుంటే సుబ్బయ్య హోటల్ నుంచి 7 తినొచ్చు. మనం ఇదే డిబేట్లు ఎన్నిసార్లు మాట్లాడాం సార్. అంతంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంది కాక ప్రజలకు ఏడు చేసావో చెప్పరు. పోనీ ఇన్ని చేశారా బాబు, మీరు సంక్షేమం ఉపాధి కల్పన అనగానే ఈ తపేల ఛానల్లో రెడీగా రాసేస్తాడు. నేను ఇందాక ఆదాయ వనరులు చెప్తూ దగ్గర ఎక్స్చేకర్కి 1,09,000 కోట్లు ఎంతో లెక్కర్ వలన ఆదాయం వచ్చింది సార్ కంపారిటివ్గా. ఇందులో 95,000 కోట్లు ఫ్రాడా. అలా ఛానల్లోడికైనా బుద్ధి ఉండాలి, లేకపోతే రాసేవాడికైనా అరే ఇదేంటి ఇది 10% 20% రాసేటప్పుడు ఎంత రాస్తే నిజమైతే ఎంతో కొంత రాయొచ్చు. అబద్ధం రాస్తున్నప్పుడు మార్గదర్శి వేలం పట్లగా 95,000 కోట్లు రాసేస్తారా? 1,00,000 కోట్లు కూడా 1,09,000 కోట్లు 95,000 కోట్లు అన్యాయంగా తినేస్తే ఎక్స్చేకర్ మళ్ళీ అనితా మేడి చెప్తుంది మా హోమ్ మినిస్టర్, అరే మీ అయితే ఆగిండ్రా ఆ పైసలు వచ్చినారా రాష్ట్ర ఖజానాకి, అవే మీకు అమ్మఒడి ఇచ్చారు లెక్కలన్నీ వాళ్ళే చెప్తారు, మళ్ళీ పక్క వాళ్ళే చెప్తారు. అదే డబ్బులు మళ్ళీ అన్ని పథకాలకు ఇచ్చారు. మీకు ఇంకా ఆశ్చర్యకర విషయం, 9 నవరత్నాలు 98% స్ట్రైక్ రేట్ మీకు తెలుసా? 2,57,000 కోట్లు ఖజానానికి తీసి ఇచ్చాడు. ఇలా ఎవడని ఇస్తారా? మరి మీరు ఏంట్రా బటన్లను నొక్కండి, టకా 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 టైప్ మిషన్ నేర్చుకోండి, అట్లీస్ట్ టైప్ కోడ్ వస్తుంది. ఒక్క నిమిషం సార్ మీరు దాటికండి. మాకేంటంటే ఈ సంక్షేమాలు చేయక అమరావతికి ఒక ఇటుక పెట్టక ఐకాన్ టవర్స్ అంటారు, మా శాఖరే అది చూపించాడు వీడియో కూడా. ఐకానిక్ టవర్స్ అంటే మా రంగా గారిని ఇక్కడి నుంచి పంపించారు అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రదాతకి. ఆడ ఆంధ్రప్రదేశ్లో సన్మానం చేస్తారని 5 ఏళ్ళు చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారే నానా తెప్పలు కూడా ఒక ఐకానిక్ టవర్స్ కట్టారు అగ్రికల్చర్ యూనివర్సిటీ. నెక్స్ట్ మీరు విద్య వైద్య ఆరోగ్యమే ప్రామాణికం ప్రజలకు ఇవ్వాల్సింది. ఈ లేట్ ఆరోగ్యశ్రీ 6,400 కోట్ల బకాయి ఇవ్వలేదు. విద్య అంటే సంవత్సరం పాటు ఇంగ్లీష్ మీడియం ఎత్తేసారు, బైజూస్ లేదు, ఐప్యాడ్లో రిజల్ట్స్ చూస్తే బాధ్యత లేని విద్యాశాఖ మంత్రి ఉండి 60,000 మంది రీవాల్యుయేషన్ అప్లై చేస్తే 11,000 మంది పాస్ అయ్యారు. కర్మకాల 50,000లో 100 మంది పాస్ అవ్వరు సార్ అప్లై చేసి ఉంటే. దానికి బాధ్యత లేకుండా ఆవ్యాసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే విద్యా వైద్యానికి ఆయన ఏం చేశాడో అందరికీ తెలుసు. ఆరోగ్యశ్రీ బిల్లు ఎవరు, విద్యను పట్టించుకోరు, వైద్యం సంగతి దేవుడు ఎరుగు. ఇంకా మరి ఇంకేంటుంది ఈ ప్రభుత్వం వల్ల? ప్రాథమిక కర్తవ్యాలు విస్మరించిన ఈ ప్రభుత్వానికి నెగిటివ్ కాక ఏమవుతుంది? ఇదంతా అక్యుములేటెడ్ నాన్సెన్స్. ఇది తాపత్రం ఇదేంటంటే సార్ నెక్స్ట్ ఈ ఇయర్ కంప్లీట్ చేసి జనగణన ఇది డిలిమిటేషన్ అయిపోద్ది, 3 ఏళ్ళు ఎలక్షన్. వీళ్ళు ఏంటంటే లాస్ట్ 6 నెలల నుంచి మా అమ్మాయి అనిపిద్దామని కార్యక్రమానికి తెరలేపారు. ఈ సర్వేలో దీని సారాంశం ఏంటంటే పెద్ద ఆయన ఖచ్చితంగా ఉన్న వీళ్ళతో పపెట్ షో జరిపిస్తుండు. అమ్మ పవన్ కళ్యాణ్ యాక్షన్ అనగానే టింగి టికం డ్యాన్స్. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు మీరేంటే టెంగ్ డెంగ్, లోకేష్ బాబును ఢిల్లీ వస్తారా పప్పనం తిందిద్దరం అని చెప్పి తినేసిన తర్వాత నువ్వు బ్రహ్మాండంగా ఉంది, నీకు బ్రహ్మాండం భవిష్యత్తు ఉంది అనగానే పంపించేస్తారు. వాస్తవానికి ₹1 బీహారోడు ఇదే క్లెక్చర్ మీద ఉన్నదానికి ఎంత గ్రాంట్లు తెచ్చుకున్నాడో చూడండి. మన వాళ్ళు ఎంత ఇచ్చారు వాళ్ళే చెప్పారు, నేను కూడా కాదు. 38,000 కోట్ల పైచీలకు గ్రాంట్లు ఎక్స్పెక్ట్ చేసి 21,000 కోట్లు ఎంత తెచ్చారు. మరి ఎవరి ముక్కలో పెడతారు తీసుకొచ్చి? పోనీ ఏమైనా ఉద్ధరించారంటే ఏకైక ఘనకీర్తి ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చిన పాపానికి వాళ్ళు చేసిన మొదటి పని ఏంటంటే 39 కోట్లు ఖర్చు పెట్టి అమరావతిలో కంపలు కొట్టారు. ఇది తప్ప ఇంకేమైనా పని చేశారని అడగండి. ఓ పక్క సంక్షేమం లేదు, 4 లక్షల ఉద్యోగాలు కలపనంటే ఇటు మా తపేల ఛానల్లో రచించాడు. 4.87 కోట్లు పెట్టుబడులు వచ్చేట 4,80,000 కోట్లు ఉపాధి కలిపారు. ₹1 ఒక ఉద్యోగమా? నీ లెక్క ప్రకారం అయితే మొత్తం రాష్ట్రం అంతా ఇలా ఐటీ కై కట్టుకుని ఐటీ ట్యాగ్లు వేసుకుని వెళ్ళిపోవాలి మీ ప్రకారం.
రైట్ కామెడీకి కూడా అర్థం ఉండాలి సార్. Right. ఇవి కాదు వాళ్ళు వేసిన ఒకటి వాళ్ళ క్లిప్పింగ్ పెట్టండి. రైట్ దాని శేఖర్ చేత రెడ్డి గారు ఈ సర్వేలు చేయించుకుని ఏం చేసినా ఈ Right. సారాంశం ఏంటంటే Right. మీకు ఆర్తపల్లెలు రెడీగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండను అని అర్థం. రైట్ శేఖర్ రెడ్డి గారు, ఏడాది కాలంలోనే 76 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు ప్రభుత్వమే IVRS సర్వే చేయించుకోవడం ఏంటి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మీరు ఎవరికి ఓటేస్తారని అడగడం ఏంటి? సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సో ఇప్పటికప్పుడు IVRS కాల్స్ చేయించుకోవడానికి కారణం ఏందనేది మా కేసు ప్రసాద్ అని చెప్పేశారు సార్. అద్దం ముందు మనం నించుంటే మనకంటే బాగా ఎవరికి తెలియదు సార్. సో వాళ్ళ ప్రభుత్వం డొల్లతనం ఏందో, వాళ్ళ ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి పూర్తిగా తెలుసు కాబట్టి దాన్ని ఎలా తగ్గించుకోవాలని అనుకోవడం కోసం IVRS కాల్స్ చేశారు సార్. కానీ IVRS కాల్స్ లో కూడా ప్రజలు నిజం చెప్పడానికి భయపడతా ఉన్నారు సార్. ఎందుకు? ఎందుకంటే ఆ నెంబర్ తీసుకొని మళ్ళీ రెడ్ బుక్ అనే పిచ్చుకొక్కని వాళ్ళ ఇంటికి పంపిస్తారు ఉన్న భయం ఉంది కదా సార్. ఇదేంటిది అలా కూడా చేస్తుందా ప్రభుత్వం? ఆ మాత్రం దానికి సర్వే చేయడం ఎందుకు వీళ్ళు? సార్ మీకు విషయం చెప్తున్నా, అంటే ప్రజల అసంతృప్తి బయటకు రాకుండా నొక్కేయడానికి IVRS సర్వేనా? గొంతు నొక్కేయడానికి? సార్ IVRS సర్వేలో అంతా బాగుందని చెబుతున్నారంట సార్. కాకపోతే కొన్ని ఛానల్స్ ఈ మధ్య నేను చూసాను సార్, 2-3 ఇంటర్వ్యూలు చూసాను సార్. ఒక మంచి మేధావిని ఒక ఆయన్ని సూట్ వేసి కూర్చోబెడతారు సార్. ఆయనకి GSDPకి GDPకి తేడా తెలియదు సార్ పాప. ఆయన కూటమి ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడతాడు సార్. ఆడు కూర్చొని మాట్లాడతారు. ఆయనకి కాల్స్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో మహిళల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి ఉపాధ్యాయుల వరకు, ఏదైతే ఉద్యోగుల వరకు, నిరుద్యోగుల వరకు, విద్యార్థుల దగ్గర నుంచి అందరూ బండబూతులు తిడతా ఉన్నారు కూటమి ప్రభుత్వాన్ని. వాళ్ళ ఛానల్ కి ఫోన్ చేసి ఒక మహిళ అయితే దగులుబాజీ ప్రభుత్వం, ఏం ప్రభుత్వం ఇది, అంతా మంచిగా ఉందని మీరు ఎట్లా మాట్లాడతారని చెప్పి ఆ యాంకర్ కి అదే విధంగా ఆడు కూర్చున్న అనలిస్ట్ కి ఇద్దరికి గడ్డి పెట్టారు సార్. ఓకే సార్ అసలు యాక్చువల్లీ విషయం ఏంటంటే సార్, ఇంతమంది మీరు 76 మంది అంటున్నారు సార్. సార్ నేను చెప్తున్నా, మీ 76 మంది మీద కంటే కూడా రాష్ట్రంలో ఎవరైతే కూటమిని నమ్మి ఓట్లేసిన ప్రజలు అందరూ కూడా వ్యతిరేకంగా ఉండేది చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి సార్. దీన్ని మనం మిస్ అవుతా ఉన్నాం సార్. ఎమ్మెల్యే ఉంది సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కాల్ దగ్గర వేసుకొని గడప గడపకి వెళ్ళాడు సార్. గడప గడపకి దమ్ముగా వెళ్ళాడు, తిప్పారు సార్. 4 నుంచి 5 సార్లు 6 సార్లు 7 సార్లు తిప్పారు సార్. మరి ఈ ప్రభుత్వం చెప్పగలదా? దమ్ముందా? ఒక్కసారైనా నేను అడుగుతున్నాను సార్. ఎందుకు ఈ వ్యతిరేకత ఉంది? ఎందుకు ఈ వ్యతిరేకత ఉంది అన్నకి సార్ రైతులను తీసుకుందాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రైతు భరోసా ఇచ్చారు సార్. ఏడాది లోపల ఏదైతే రైతు భరోసా ఇవ్వడమే కాకుండా ఉచిత పంటల బీమా, ఈ క్రాపింగ్, 0 వడ్డీ పంట రుణాలు, ధరల స్థిరీకరణ నిధి ద్వారా మద్దతు ధర కల్పించారు సార్. కానీ కూటమి ఈ సంవత్సరంలో అది కూడా ఏడాది కాదు సార్, 9 నెలలు. ఎందుకంటే తర్వాత 3 నెలలు కోవిడ్ సార్. సో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది అయింది కదా, రైతులకి మీరు సంక్షేమం ఏమైనా చేశారా? ఒక ₹10 బిల్ల సంక్షేమం చేయకపోగా రైతులకు మద్దతు ధర కల్పించకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పెట్టిన పెట్టుబడి మొత్తం గాలి కొట్టుకుపోయింది సార్. రైతన్ని ఈ రోజు ఎంట్రీన్ సీసాలకి ఉరితాళ్ళకి బలయ్యే పరిస్థితి వచ్చింది. ఎంతమంది రైతులు ఈ రోజు ఆత్మహత్యలు చేసుకున్నారనేది ఈ ప్రజలందరికీ తెలుస్తా ఉన్న పరిస్థితి సార్. ఇవి కాకుండా మహిళలు సార్, పాపం సార్, మహిళా మనులు నమ్మారు సార్. చంద్రబాబు నాయుడు గారు అమ్మ ఏదైతే తల్లికి వందనం అన్నారు, అదే విధంగా 15 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా 18,000 అన్నారు, ఉచిత బస్సు అన్నారు, ఇవన్నీ అన్నారు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఏడాదిలో సార్ అమ్మఒడి ఇచ్చేశారు సార్. ఆసరా ద్వారా డాక్టర్ రుణాలు మాఫీ అయింది సార్. చేయూత ఇచ్చారు సార్. కాపు నేస్తాం, ఏదైతే మత్స్యకార భరోసా, నేతన్న నేస్తాం, వాహన మిత్ర, తోడు, ఇవన్నీ కూడా చెప్పిన వాడు చెప్పినట్టుగా ఏడాది లోపల జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సార్. మరి మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది లోపల, కూటమి ప్రభుత్వం ఈ ఏడాది లోపల చేసింది ఏంటి? కుచ్చు టోపీ పెట్టలేదా? తల్లికి వందనం అని చెప్పేసి అదే తల్లికి పంగనమని పెట్టలేదా? మరి తీవ్ర ఆగ్రహం లేక ఏముంటుంది సార్? విద్యార్థులు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి త్రైమాసికానికి అని చెప్పి విద్యా దీవెన, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిపోయిన 1700 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాఫీ చేయడమే కాకుండా ప్రతి త్రైమాసికానికి విద్యా దీవెన, వసతి దీవెన తీసుకొచ్చి డబ్బులు వేశారు సార్. వాళ్ళ చదువుల పట్ల అంతా ఏదైతే శ్రద్ధగా ఉన్నారు సార్. కానీ ఈ కూటమి ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే 700 కోట్లు తీర్చింది సార్. పాపం సార్, మొన్న ఒక విద్యార్థితో మాట్లాడాను సార్, పాలిటెక్నిక్ అయిపోయిందాం సార్. తర్వాత ఇంజనీరింగ్కి వెళ్తా ఉంటే, డిప్లొమా అయిపోయింది, ఇంజనీరింగ్కి వెళ్తా ఉంటే సర్టిఫికేట్స్ మొత్తం కాలేజీలో ఉన్నాయి, కాలేజ్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏమో డబ్బులు వేయలేదు సార్. వాళ్ళ పొలం వాళ్ళ ఊర్లో షావుకారు దగ్గర తాకట్టు పెట్టి సర్టిఫికేట్లు తీసిపోయారండి సార్.
పొలం ఉంది కాబట్టి తాకట్టు పెట్టుకున్నాడు సార్. లేనోళ్ళ పరిస్థితి ఏంది? ఈ విద్యా సంవత్సరం వృధానే కదా. మరి ఆ విద్యార్థులు, ఆ తల్లిదండ్రులు ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రేమగా ఉంటారా, ఆగ్రహంగా ఉంటారా? ఎస్, నిరుద్యోగులు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది లోపల సార్ 1,26,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు సార్. కాదనలేని సత్యం. మరి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం జాబు రావాలంటే బాబు రావాలి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం అన్నారు సార్. ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చిన పాపాను పోలా, నిరుద్యోగ భృతి ఇచ్చిన పాపాను పోలా. ఇంకా ఉన్నోళ్ళకి 3 లక్షల ఉద్యోగాలు వాలంటీర్లు, బేవరేజ్ కార్పొరేషన్, ఫైబర్ నెట్, సివిల్ సప్లై కార్పొరేషన్, వీటి ద్వారా 3 లక్షల ఉద్యోగాలు ఒడిపిస్తారు సార్. మరి ఆ 3 లక్షల కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారికి హారత పడతారా? ఇవన్నీ కంటికి కనిపిస్తున్నాయి కదా. ఇదే IVRS సర్వేలో ప్రభుత్వమే ప్రజలకి ఫోన్ చేసి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మీరు ఏ పార్టీకి ఓటేస్తారని అడిగితే రిజల్ట్ ఏ రకంగా ఉందనేది ఇంపార్టెంట్. ప్రైవేట్ సర్వేలు నేను అన్ని చూపించా, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా రైట్ సంస్థది ఇక్కడ ఉంది. ఇంకా మనకి సునీల్ మద్దాల జర్నలిస్ట్, వారి విశ్లేషణ అవుతుంది. శ్రీనివాస్ జర్నలిస్ట్, ఇతను కూడా ఈటీవీ లాంటి దాంట్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి జర్నలిస్ట్. ఇతను కూడా యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. సునీల్ మద్దాల BBC జర్నలిస్టు. ఈ ప్రవీణ్ పుల్లట ఈయన పెట్టినటువంటిది. ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఇప్పుడు ఈరోజు అసంతృప్తి ప్రజల్లో ఎంతుంది, ఎమ్మెల్యేల పైన ఎంతుంది, ఈ ప్రభుత్వం పైన ఎంతుంది, అన్నీ తేల్చాయి. కానీ ప్రభుత్వమే నిర్వహించిన IVRS సర్వే ప్రజలకు ఫోన్ వెళ్ళినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వచ్చి ఉంటుంది, ఏ శాతంలో ఉంటుంది? సార్ IVRS సర్వేలో కూటమికి సార్ 80% మంది సంతృప్తిగా ఉన్నారని వస్తుంది సార్. కూటమికి 80% సంతృప్తి వస్తుంది సార్. ఒకవేళ కొన్ని పత్రికలు ఉన్నాయి సార్, కొన్ని మీడియా హౌస్ లో, వాళ్ళు నడిపిస్తే 95% సంతృప్తిగా ఉంటారు సార్ ప్రజలు. 100% ఎందుకు రాలేదు? ఈ 3 లక్షల మంది ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉంటారు కదా సార్, హాయిగా ఉంటారు సార్. ఎస్, చంద్రబాబు మా ఉద్యోగం తీశాడు, చంద్రబాబు అంత మహానుభావుడు లేడు అని చెప్పి హాయిగా ఉంటారు సార్. తల్లులు అయితే ఇంకా మామూలు కాదు సార్. రింబోల డాన్స్, జయము జయము చంద్రన్న అంటా ఉంటారు సార్. ఈ ఫ్రీ బస్ ఎక్కినటువంటి మహిళలు, ఫ్రీ బస్, అదే అడుగుతున్నా, ఫ్రీ బస్ సార్. నిజంగా గ్రామాల్లోకి వెళ్ళి మీరు సీరియస్ గా సార్ మీరు వెళ్ళొద్దు, మీ మొహాన్ని కనుక్కుంటారు సార్. సాక్షిలో ఎవరైనా కెమెరామ్యాన్ ని, ఒక చిన్న జర్నలిస్ట్ ని పంపించి గ్రామాల్లోకి వెళ్ళి మహిళల దగ్గర, కొంచెం వెటకారం ఉన్న పెద్ద వ్యక్తుల దగ్గర మైకులు పెట్టి వినండి సార్. సార్ నిజంగా ఈవీవి జంధ్యాల, ఈవీవి గారిది, జంధ్యాల గారిది, ఎస్వి కృష్ణారెడ్డి గారిది కామెడీ సినిమాలు చూసినట్టు ఉంది సార్. ఓకే, ఇంకొక చిన్న విషయం సార్, సార్ అది మాట్లాడుతూ ఇంకోటి సార్. సో ఉద్యోగుల విషయం కూడా మాట్లాడాలి సార్. ఉద్యోగులు మా పక్క ఉన్నారు అది ఇది అన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఏడాది లోపల 28% IR ఇచ్చారు సార్. మరి ఈ రోజు PRCకి దిక్కలేదు సార్. కమిషన్ రద్దు చేశారు, IR లేదు, PRC కమిషన్ లేదు. అవును. అంగన్వాడీలకి, డ్వాక్రా యానిమేటర్లకి, అదే విధంగా ఆశా వర్కర్లకి జీతాలు పెంచాం సార్. పారిశుద్ధ కార్మికులకు జీతాలు పెంచాం సార్. వీళ్ళు ఏమన్నా పెంచారా? లేదు సార్. సార్ ఇంకోటి టీచర్లు సార్, ఇది బాగా తెలియాల్సిన అంశం సార్. టీచర్లు సార్, మొన్న నేను ఒక హెడ్ మాస్టర్ ఒక ఆయనతో మాట్లాడాను సార్. చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన ఆయన సార్. ఆయన చెప్తున్నారు సార్, జీవో నెంబర్ 117 ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3, 4, 5 తరగతులు చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హై స్కూల్ కి పంపించాం సార్. కానీ వీళ్ళు ఆ జీవో నెంబర్ 117 లో మార్పులు తీసుకొచ్చి హై స్కూల్లో పనిచేసే స్కూల్ అసిస్టెంట్లు ఐవార్ని కింద ఎడ్జిటీల కింద ప్రైమరీ స్కూల్ కి పంపిస్తున్నారండి సార్. సో ఏదైతే ఒక్కసారిగా గ్రూపుల్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఎత్తుకెత్తుకున్నారా, కింద వేస్తున్నారు చూస్తారు సార్. చివరిగా సార్ వైద్య రంగం సార్, వైద్య రంగంలో సార్ ఆరోగ్యశ్రీ బకాయిలు మొత్తం చెల్లించడమే కాకుండా ఆరోగ్యశ్రీని సంపూర్ణంగా మార్చాం సార్. మార్చి ఆరోగ్యశ్రీలో ఏవైతే మొత్తం పెంచి ఎప్పుడప్పుడు బిల్లు వేసాం సార్. 6,500 కోట్ల బకాయిలు సార్. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది, సిగ్గుపడతా ఉన్నారు సార్. ఇక సంస్కరణలు సార్, చివరిగా సంస్కరణలు సార్. గాంధీజీ గారి కలలు కన్నట్టుగా గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులేస్తూ సచివాలయ వ్యవస్థ, ఏదైతే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, పాల కేంద్రాలు, ఇది మొత్తం సంస్కరణ కదా సార్. ఇంకోటి ఈ మధ్య జరుగుతున్నది సార్, పాపం పిల్లలు సార్ ఈ మధ్య మెడికల్ కి, అదే విధంగా ఇంజనీరింగ్ కి సంబంధించి కౌన్సిలింగ్ కి రెడీ అవుతా ఉన్నారు సార్. వాళ్ళందరికీ కూడా ఏదైతే ఈ సర్టిఫికేట్స్ అవసరం అవుతా ఉన్నాయి సార్, క్యాస్ట్ సర్టిఫికేట్, అదే విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది సార్. గత సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సార్ ఏదైతే వాలంటీర్ ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు సార్, వాలంటీర్ కి మీరు మొత్తం ఫిల్ చేసి దానికి కావాల్సిన చలానా డబ్బులు ఇస్తే వాలంటీరే పోయి తీసుకొచ్చి ఇంటికి ఇచ్చేవాడు సార్. కానీ ఈ రోజు వాలంటీర్ లేడు. సచివాలయ వ్యవస్థ ఎలా తయారైందంటే సార్, ఎలా అవినీతిమయం చేశారంటే వీళ్ళు సార్. ఏదైతే సచివాలయ వ్యవస్థ స్థాయిలో 500 ఇవ్వాలండి సార్, రైట్. MRO ఆఫీస్ స్థాయిలో 1000 రూపాయలు ఇవ్వాలండి సార్, రైట్.
సో ఈ స్థాయికి దిగజారిస్తే అవినీతి కూడా ఆ స్థాయిలో ప్రజలందరూ- అయిపోయిందా? మంచి మంచి వ్యవస్థలను కూడా అవినీతి కేర్ ఆఫ్ గా మార్చేశారు. ఏ ఊరు 1000 రూపాయలు సార్, అంటే 4 లక్షలు అడిగి 90,000 వ్యవస్థల్ని- సెటిల్ సార్, చేసుకోవాలి లాస్ట్ వ్యవస్థల్ని ఎంతలా భ్రష్టు డెత్ సర్టిఫికేట్ పట్టిస్తున్నారంటే డెత్ సర్టిఫికేట్ వ్యవ- అవును. సార్ Right. వ్యవస్థల్ని ఎంతలా Yes. వ్యవస్థల్ని ఎంతలా భ్రష్టు పట్టిస్తున్నారంటే సార్ Right, right. మళ్ళీ బాగు చేయలేనంత మళ్ళీ మీరు వచ్చినా బాగు చేయలేనంత టైం పడుతుందా? దిగజారుస్తా ఉన్నారు సార్. రైట్ రైట్ ఎస్. ఒక్కసారి సురేష్ గారితో మాట్లాడే ముందు సునీల్ వ్యతిరేకత మూట కట్టుకున్నారు. మాక్సిమం ఇది 100కి 71. అది పెద్ద పెద్ద 175లో ఆల్రెడీ 165లో 164లో మొత్తం ఎంతమంది ఉందో చెప్పిన సర్వేనే ఇప్పుడు అలా కాదు, మొత్తం వ్యతిరేకత మూట కట్టుకున్నారని చెప్తున్నారు. కాబట్టి సూపర్ 6 అమలు చేయకపోవడం వల్లనే ఇదంతా పడిందా అని అంటే కనుక ఖచ్చితంగా చెప్పలేం, అయితే అవ్వచ్చు. ఈ ఫీడ్బ్యాక్ బట్టి అర్థమవుతుంది ఏంటనేది. కాబట్టి ప్రతి విద్యార్థికి అదే అమ్మకు వందనం 15,000 వేయలా. ఎప్పుడు స్కూళ్ళు తెరిచే నాటికే వేస్తామని అన్నారు. స్కూళ్ళు తెరిచారు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఇంకా వేయరా. రైట్. ఇంకొకరు ప్రభుత్వం మీద తీవ్రమైన జర్నలిస్ట్ వ్యతిరేకత శ్రీనివాస్ చాలా గారు. అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది సూపర్ 6ని డిలే చేయడం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కొన్ని వర్గాలకు, ఉదాహరణకు మహిళలకు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చేది, సంవత్సరానికి ఒకసారి వచ్చేది. దాంతో వాళ్ళు కాస్త హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. ఎంతైనా సరే సంక్షేమ పథకాలు ఇస్తే ఓట్లు వేస్తారో లేదో తెలియదు, కానీ సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే తిట్టుకుంటారు. అది ఇప్పుడు జరుగుతుందన్నమాట. సో రైతులు, మహిళలు ఆ 2 వర్గాలు సూపర్ 6 కోసం బాగా వెయిట్ చేస్తున్నారు. లిక్కర్ విషయంలో ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎస్. కేకే సర్వే కూడా ఇదే చెప్పింది. ఉల్లంఘనలు జరుగుతున్నాయి. రైట్. కేకే సర్వే కూడా చెప్పింది అది. రైట్. సురేష్ గారు, వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది కూటమి ప్రభుత్వానికి కేవలం ఏడాదిలోనే ఈ స్థాయిలో రావడానికి కారణం ఏంటి? సార్, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. నమస్తే అండి. ఇప్పుడు వ్యతిరేకత అన్నది సర్వేల ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు సార్. ఇప్పుడు చిన్న పిల్లవాడు కూడా ఏదైతే మేనిఫెస్టో ఇచ్చాడు, ఏదైతే అమలు చేశారనేటువంటి ప్రామాణికంలో ఈరోజు ప్రభుత్వము పరిపాలన బాగుందా లేదా అన్నది అవలీలగా చెప్పేటువంటి పరిస్థితి. మనం ఎంతసేపు సూపర్ 6 అని మాట్లాడుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు పూర్తి మేనిఫెస్టో 143 హామీలు. అవును, 143. 143 హామీల్లో ప్రతి కులాన్ని, మతాన్ని, వర్గాన్ని అన్నిటిని విభజించి వాళ్ళందరికీ హామీలు ఇచ్చాడు. ఉదాహరణకి కాపులకైతే 15,000 కోట్లు, అదేవిధంగా బీసీలకి 10,000 కోట్లు, అదేవిధంగా బీసీలకు ప్రత్యేక చట్టము, అదేవిధంగా కాపులకు ప్రతి నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ భవనాన్ని నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఓకే. ఈ రకంగా మరి యాదవులకైతే గొర్రె పిల్లల్ని పెంపకం చేసుకోవడానికి రుణాలు వడ్డీ లేకుండా ఇస్తామని చెప్పారు. వడ్రంగులకైతే క్వారీలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఆచార్యులకైతే ప్రభుత్వం నుంచే కలప సరఫరా చేస్తామని చెప్పారు. ఈ విధంగా 143 హామీలు ప్రతి ఒక్క కులాన్ని, మతాన్ని వాడుకొని ఇచ్చారు. హజ్కి వెళ్ళేటువంటి ముస్లింలకి 1,00,000, హజ్ యాత్రికులకు ముస్లింలకి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అని చెప్పారు షాపులకి. ఈ రకంగా ప్రతి ఒక్క వర్గానికి కూడా విపరీతమైనటువంటి హామీలు ఇచ్చారు. మీరు ఎన్నికల ప్రచారంలో కానీ గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ చెప్పిన మాటలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమాన్ని ఏమాత్రం తగ్గించము, ఇంకా అద్భుతం చేస్తాము, అవును, సంపద సృష్టించి ఆ సంపదని ప్రజలకి పంచి పెడతాము. పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి ఇంకా మాకు దారులు తెలుసు సంపద సృష్టించడానికి, ఆ దారుల్లో వెళ్ళి ప్రజలకి సంపదని పంచి పెడతాము అన్నారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ చేశారని మాట మాట్లాడలేదు. మీరు ఇది బాగా గమనించాలా. కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అద్భుతాన్ని చేస్తామన్నారు. కానీ సంవత్సరం రోజులైంది, ఎక్కడ అద్భుతం కనిపించకపోగా ఉన్నటువంటిది ఊడిపోయినటువంటి పరిస్థితి. ప్రజలు సంవత్సర కాలం పాటు సంక్షేమానికి దూరమైనటువంటి పరిస్థితి. ఇక అభివృద్ధి అంటారా? కేవలం ఒకే చోట అమరావతి పేరిట లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రీకృతం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్రను గాని, రాయలసీమ ప్రాంతాలను గాని, ఇతర ప్రాంతాలను కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. మరి లక్షలాది కోట్లు ఒకే ప్రాంతంలో కేంద్రీకరించి ఆ భారాన్ని రాష్ట్రం మొత్తం మీద చేస్తున్నారు. తిరుపతి, మీరు ఎలాగో తిరుపతి కాబట్టి తిరుపతి ఎంపీ సెగ్మెంట్ గురించి రైతు సంస్థ ఒక్కొక్క సెగ్మెంట్ ఉంది నా దగ్గర, అన్ని చదవలేము, టైం లేదు కాబట్టి తిరుపతి ఎంపీ సెగ్మెంట్కి సంబంధించి ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ 1 year తర్వాత వెంకటగిరి మిశ్రమ స్పందన, మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత.
ఒక వెంకటగిరి మిశ్రమ స్పందన ఉందట. సర్వేపల్లి శ్రీకాళహస్తిలో ప్రభుత్వ పనితీరుపైన కాస్త సానుకూలత ఉందట. 2029లో ఈ సెగ్మెంట్లో కూటమికి కష్టమే. రైస్ సంస్థ ప్రవీణ్ పుల్లట వారు పెట్టినటువంటి ఒక పోస్ట్. అది వాళ్ళ సంస్థ. 2000 అదే వాళ్ళు పెట్టింది. చూస్తే ఏంటి తిరుపతి సెగ్మెంట్ చెప్పండి. ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చూస్తే కేవలం కుప్పం తప్ప మిగతా అన్ని సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశమైనటువంటి పరిస్థితి 2019లో. అవును. తిరిగి 2029లో అదే రిపీట్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. నేను ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నాను సార్, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ రోజు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క భారానికి, ఈ పాపానికి ముఖ్య కారకుడు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. కేవలం పవన్ చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది ఇసుమంత కూడా తప్పు లేదు. వారి సహజ స్వభావం ప్రజలకు తెలుసు. అధికారం కోసం హామీలు ఇవ్వడం ఎగ్గొట్టడం అనేది ప్రజలందరికీ తెలుసు. ఈ యొక్క పాపంలో కేవలం భాగస్వామి ఎవరైనా రాష్ట్రంలో ఉన్నాడంటే అది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. ఎందుకంటే నన్ను నమ్మండి, నన్ను నిలదీయండి, నేను హామీ అన్నాడు. ఎక్కడ ఆయనకు అన్నకి ఎమ్మెల్సీ పదవికి, ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవికి ఈ రోజు హామీ తెచ్చుకున్నాడు. అధికారాన్ని అనుభవిస్తున్నారు. ప్రజల్ని నిలువునా మోసం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఎక్కడ కూడా సమాధానం చెప్పడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి మీద సెటైర్ వేస్తూ మేము సిపిఎస్ వచ్చి సంవత్సరంలో చేస్తామని చాలా ఎక్కువ సమయాన్ని తీసుకొని గొప్పగా చెప్పాడు. సంవత్సరం అయిపోయింది, ప్రభుత్వ ఉద్యోగులు నిలువునా మోసం చేశాడు. ఇది వాస్తవం కాదా? పవన్ కళ్యాణ్ గారికి పరిణతి లేనటువంటి రాజకీయాల వల్ల ఈ రోజు కోట్లాది మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిలువునా మోసపోయారు. రైట్. ఇక్కడ ఇంకొకటి చెప్పండి సార్, బాధ్యత కేవలం ఇంకోటి చెప్పండి. తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో సబ్జెక్టివ్ కరెక్షన్ 284 వరకు మద్యం షాపులు. అసలు మద్యం పాలసీ పైన కేకే సర్వే కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది అన్నారు. మంచి నాణ్యమైన మద్యం పోస్తున్నాను, మంచి మంచి బ్రాండ్స్ తీసుకొచ్చాను, సాయంత్రం అయితే నన్ను కల్లోకి తెచ్చుకోండి, తాగి నన్ను గుర్తు చేసుకోండి అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. మరి ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఈరోజు వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నాణ్యమైనటువంటి అమెరికా, యూకే, లండన్ ఇట్లా రష్యా నుంచి ఎన్ని తెచ్చి మద్యాన్ని సరఫరా చేస్తామనేటువంటి గొప్పలు చెప్పారు. తీరా అదే బ్రాండ్లు, దానికన్నా తక్కువ బ్రాండ్లని, అసలు ఎక్కడా వినలేనటువంటి బ్రాండ్లను తీసుకొచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి. ధరల విషయం అంటారా? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరల పైన స్టిక్కర్లు వేసి మరి అధిక ధరలు చేశారు. ఇప్పుడు బాటల పైన స్టిక్కర్ పెరిగితే గత ప్రభుత్వ ధర ఏంటి, ఇప్పుడు ధర ఏంటి తెలిసిపోతుంది. ఓకే, ఇది కూడా కనిపిస్తుందా? పాత ధర ఇప్పుడు స్టిక్కర్లు కనిపిస్తుంది. పాత ధర ఏంటి, కొత్త ధర ఏంటది స్టిక్కర్ పెరిగితే కనిపిస్తుంది. ఈ రేషన్ సరఫరా చేసే వెహికల్స్ కూడా అట్లాంటి స్టిక్కర్లే వేసి పెట్టారు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేసారు కదా, వాళ్ళు కూడా ఇలా స్టిక్కర్లు తీసేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ బయటకు వస్తుంది. పుణ్యక్షేత్రాన్ని కూడా ఏం చేసుకొచ్చారు? పుణ్యక్షేత్రాల్లో వాస్తవంగా పుణ్యక్షేత్రాన్ని కూడా హామీ ఇచ్చారు. వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఆ బోర్డు నియామకాల్లో ఒక బ్రాహ్మణుడిని, ఒక పూజారిని బోర్డు సభ్యులుగా చేరుస్తామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి బోర్డుల్లో బ్రాహ్మణుడికి అవకాశం ఇచ్చారా, పూజారికి అవకాశం ఇచ్చారా? ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. రైట్. ఎక్కడ కూడా మనం ఏ విషయాన్ని ఎత్తుకున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం అందరినీ వంచింది. రైట్. కులాలు లేదు, మతాలు లేదు, ప్రాంతాలు లేదు, వర్గాలు లేదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తిని ముందర పెట్టుకొని ఘోరాతి ఘోరంగా కోట్లాది మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఈ రోజు వెన్నుపోటు పొడిచినటువంటి మాట వాస్తవం. కానీ పవన్ కళ్యాణ్ గారు కనీసం ఇసుమంత కూడా బాధను వ్యక్తపరచడం లేదు. రైట్. పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను, ఓటేయండి, నన్ను చూసి ఈ సూపర్ 6 హామీలు వస్తాయని నమ్మండి, నన్ను నిలదీయండి అన్నాడు. శాంతి భద్రతలకు ఏం చెప్పారు సార్? ఒక చట్టాన్ని తీసుకొస్తాను. ఈ రోజు ఎన్ని అత్యాచారాలు, ఎన్ని హత్యలు. మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడాలి. చట్టాలు తీసుకొస్తాం, తోలు తీస్తాం, తొక్కిపట్టి నార తీస్తామన్నారు. సంవత్సరంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చారు మహిళల కోసం? కానీ ఈ రోజు వందలాదిగా అత్యాచారాలు, పసిపిల్లలని హత్యలు చేస్తున్నటువంటి ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సాక్షాత్తు పిఠాపురంలో జరుగుతున్నాయి. నోరు మెదపరే పవన్ కళ్యాణ్ గారు. అంటే అధికారం కోసం మాత్రమే ఆయన నోటిలో నుంచి మాటలు వస్తాయి. లేదా చంద్రబాబు గారికి ఎక్కడైనా డ్యామేజ్ జరుగుతుంటే హుటాహుటిన ప్రత్యేక విమానంలో వచ్చి మరి ఆ డ్యామేజ్ ని కవర్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు రాగలుగుతారు తప్ప ప్రజల బాధలను పంచుకోవడానికి
పవన్ Right. కళ్యాణ్ గారు రారు. Right. ఆయనకి సంబంధం లేనటువంటి వ్యవహారం. రైట్ కాబట్టి ఈ రోజు పవన్ Right. కళ్యాణ్ గారిని బాధ్యత చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. సమయం తక్కువ ఉంది, కొంత మీరు చెప్తే తర్వాత శేఖర్ రెడ్డి గారు మాట్లాడతాను. ఈ మద్యం పాలసీ గురించి ఏం చెప్తారు? ఎందుకు అన్ని బ్రాండ్లు ఇచ్చారంట, మరి ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెట్టారు, నాణ్యమైన మద్యం పోస్తున్నామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది అయితే చాలా ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. నాకు తెలిసి దానిపైన ఏదో కాషన్ ఉంటుంది, అది కూడా తీసేయచ్చు, హెచ్చరిక కూడా తీసేయచ్చు. అందుకే సార్ ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్యశ్రీ ఇవ్వడం మానేశారు మంత్ తాగడం వల్ల. ఓకే. అలా మీరు చెప్పినట్టు అమాయకంగా అడుగుతారు కదా యాజ్ యూజువల్గా, అలాగే అడగండి మీరు. ఎందుకంటే లెక్కర్ బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఆదాయ వనరు ఏమైనా ఉద్ధరించి ఊళ్ళారంటే ఈ బడ్జెట్లో ప్రయోజనం పెడతారు సార్. కంపారిజన్ చూద్దాం ఒకసారి. రాష్ట్ర ఖజానాకి సంపద సృష్టిస్తాం అని చెప్పి దగ్గర నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి పాలసీని ఇంకొంచెం ఇంప్రూవ్డ్ వెర్షన్స్లో ఈ బ్రాండ్లన్నీ తీసుకొచ్చి అలా గోవిందప్ప మీద కేసేయడం కాదు, గోవిందప్ప చేసిన పని ఏం కేసు పెట్టారో తెలుసా మీకు? బ్రాండ్లు రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్నందుకు లంచం తీసుకున్నాడట. మంచి అలాంటి కామెడీ మనతో కాదు. సో ఇక్కడ మీకు ఇటు తిప్పి మద్యం పాలసీ వల్ల సస్టైనిటీ అంటే నేను ఎందుకు మీరు అమాయకంగా అంటే అనితమ్మ గారు చెప్పారు, ప్రభుత్వం డబ్బులు ఇస్తే మీరు మద్యం దోతున్నారా అని. భలే పాయింట్ చెప్పారు. అవును, సో ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు లేకపోతే మద్యం ఎక్కడి నుంచి ఆ డబ్బులతోనే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని అన్నారు. మరి అదే ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నారు కదా, రేట్లు మరి సంక్షేమాలు ఎందుకు ఇవ్వట్లేదు? అదే చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సెక్రటరేట్ దగ్గర చెట్టుకు డబ్బులు కాసి ఇదేం లేదు కదా ఆయన ప్రభుత్వంలో. అలాగే చంద్రబాబు నాయుడు గారికి అంతకన్నా లేదు. క్వశ్చన్ వాళ్ళే, ఆన్సర్ వాళ్ళే, వెతికితే కరెక్ట్ గా కనిపిస్తుంది వాళ్ళ దగ్గర. మనం ఎక్కడికి వెళ్ళక వాళ్ళ దగ్గర వాళ్ళకే ఆన్సర్ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఈ ప్రాసెస్ లో మహేష్ చెప్పినట్టు బక్రా పవన్ కళ్యాణే. ఎందుకంటే నీతో ఏది కాదు, నాకున్నామన్న ఒక మాటకి 2%, తర్వాత ప్రాణాలకు తెగించి నీ అంతటి నువ్వు సొంత పెత్తనాలకు పెట్టినప్పుడు 5 నుంచి 6%. పోను మమ్మల్ని కలిసిన పాపానికి ఏంటి, ఇటు తిరిగి 6.1%కి ఎంతకు వచ్చారు. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి గమనించండి, అస్సలు ఎందుకు పనికిరాని బీజేపీకి 0.83%. తెలుగుదేశం ఎత్తుకెత్తుకోగానే మనం ఉద్ధరించడానికి ఎక్కడి నుంచి గెలుస్తారో కూడా వాడికి అర్థం కాదు. ఆ సత్యాగ్రహం ఎవరో ఆయనే తెలియదు నిజంగా, కానీ గెలిచాడు అక్కడ ఆ ధర్మవరంలో మా కేతిరెడ్డి గడుపు కొట్టి. మీరు ఇలాంటి మిరాకల్స్ ఓన్లీ అప్పుడే జరుగుతాయి. ఇప్పుడు ఇందులో మీరు ఓవరాల్ గా 100% ఓటింగ్ అనుకోండి సార్. 4 దశాబ్దాలు ఉన్న తెలుగుదేశానికి ఇప్పటికీ 40% ఓటు బ్యాంక్. అలాగే ఒకే ఒక డెకేడ్ కంప్లీట్ చేసిన వైఎస్ఆర్సీపీకి స్టిల్ 40% ఓటు బ్యాంక్. కరెక్ట్. గెలిపోవటం కత్తి. ఇప్పుడు ప్లే చేసేది ఏంటి, యాండింగ్ ఎమర్జీ అంటే 10% ప్రజలు నాకేంటి తెలియదు కొట్టేద్దాం అన్నది ఒకటి. రెండోది ఈ జనసేన, ఈ బీజేపీ, కడుపు కొట్టడానికి వచ్చిన కాంగ్రెస్, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు, ఇలాగే 10% ఉంటాయి మీరు కూడుకుంటే. ఈ 20% గేమ్ చేయడంలో ఈ 10ని దొడ్లో కట్టినట్టు కట్టేశారు వీళ్ళని, ఎక్కడికి తప్పించుకోవడానికి లేకుండా. సో దానివల్ల వచ్చిన ఉపద్రవం ఏమైంది, 45-50 పెంచుకోవడానికి అర్హత సంపాదించి యుద్ధంలోకి దిగారు. ఆ మిగిలిన 10%లో ఏ గుడ్డ చీరల పడినట్టు ఎవడు ఏ బటన్ నొక్కినా వాళ్ళకి అడ్వాంటేజ్ క్రియేట్ అయ్యేది. శేఖర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి, ఈ మద్యం పాలసీ పైన ఎందుకు వ్యతిరేకత వచ్చింది చెప్పండి. నాణ్యమైన మద్యం, బ్రాండ్స్ ఏవో అద్భుతమైన బ్రాండ్లు వచ్చాయంట కదా. అద్భుతమైన బ్రాండ్ షార్ట్, షుమో, చాంపియన్, గుడ్ ఫ్రెండ్స్, బెంగళూరు మాల్టెడ్, కేరళ 99 రూపాయలకి కూడా ఇస్తున్నారంట కదా. ఇంకే సింగిల్ మాల్ట్ 99 రూపాయలకి ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఒక్కడికే చెల్లింది శేఖర్. సార్ విషయం ఏంటంటే ఇంట్లో ఈ రోజు ఆడవాళ్ళు బాధపడతా ఉన్నారు సార్. ఏంటంటే నిజంగా ఊర్లలో పల్లెటూరులో భాష చెప్తున్నాను సార్. ఈ ముండా కొడుకు ఇంతకు ముందు 1/4 దాకా వచ్చి శుభ్రంగా పడుకునేవాడు, తెచ్చుకుని ఇంటికి తాగేవాడు. ఇప్పుడేమో 90 రూపాయలకి మందు పెట్టారు, ఆడే కూర్చొని ఆడే తాగి పడిపోతా ఉన్నాడు. పర్మిట్ రూమ్లు అన్నారు, ఇంటికి వచ్చి 2-3 కోట్ల దాకా వచ్చి మమ్మల్ని ఎదురు కొడుతున్నారు అంటారు సార్. ఓహో, నాణ్యమైన మద్యంలో మత్తు ఎక్కువ ఉంటుందా? గ్రామాల్లో పరిస్థితి అక్కడే పడుకునేటట్టు. సార్ ఫైనల్ ఒక చిన్న మాట చెప్పాలంటే సార్, ఏదైతే సంక్షేమ పథకాలే కాదు సార్, ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతకి 30,000 మహిళల మిస్సింగ్, దాని మీద వ్యతిరేకత ఉంది సార్. ఏదైతే డ్రగ్స్ దొరికాయి దాని మీద మిస్సింగ్ ఉంది సార్, ఏదైతే వ్యతిరేకత ఉంది సార్. 14 లక్షల కోట్ల అప్పు ఇంతకుముందు చెప్పారు, బడ్జెట్ లో ఒప్పుకున్నారు, దాని మీద ఉంది సార్. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, వాళ్ళే బడ్జెట్ లో చెప్పారు సార్ 40 లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఇవన్నీ కూడా స్వింగ్ ఓట్స్ అంటారు సార్, చదువుకున్న వాళ్ళు ఇవన్నీ గమనించారు సార్. అందుకే ఈ పార్టీ వ్యతిరేకత సార్. రైట్, చాలా ఇన్ని అబద్ధాలు చెప్పి వస్తారా మన దగ్గర. రైట్, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే కేఎస్ ప్రసాద్ గారు, సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.